వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, ఈరోజు ఏంటంటే ఆఫీషియల్ నోటీసెస్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఆఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగిందమ్మా. చూడండి, ఇందులో చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ రెస్పాన్స్ షీట్స్ ఉంటాయి కదా, ఆన్సర్కి అని చెప్పేసి ఆన్సర్కి సంబంధించింది ఆఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగింది రైల్వే బోర్డు నుంచి. ఒక చూడండి నోటీస్ చూసినట్లయితే ఈ రోజు అయితే రావడం జరిగింది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే బోర్డు పైన చూస్తుంటారు కదా, ఓకేనా. చూడండి, ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది వేరియస్ పోస్ట్ ఆఫ్ ది లెవెల్ 2 మెట్రిక్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓకేనా. లెవెల్ 2 అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించింది అది, ఓకేనా. చూడండి, వీవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, రెస్పాన్స్ షీట్స్, కీస్, రేసింగ్ అబ్జెక్షన్స్, క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ కీస్, ఓకే. చూసుకున్నట్లయితే చూడండి, ఆన్సర్ కీస్ అయితే వస్తాయి కదా, దీనికి సంబంధించిన ప్లస్ అబ్జెక్షన్కి సంబంధించిన నోటీస్ అయితే అనమాట, ఓకే. చూడండి, ఇది ఎప్పటి నుంచి అయితే ఓపెన్ అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అగైనెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్ కండక్టెడ్. టెక్నీషియన్ ఎగ్జామ్ చూడండి 20 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్ వరకు కండక్ట్ చేశారు కదా. ఇన్ ఆర్డర్ ఎనబుల్డ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అపేర్ సిబిటీస్ రెస్పాన్స్ షీట్స్ అనేది లింక్ అనేది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అంటే చూడండి, లింక్ అనేది యాక్టివ్ అనమాట ఈ మంత్ మనం ముందు వీడియోలో చెప్పాం కదా, అలాగే ఆ విధంగా అయితే అవుతుంది అనమాట. Jan 6 నుంచి అయితే అవుతుంది, ఓకేనా. Jan 6 నుంచి అయితే అవుతుంది అంటే జనవరి 6 అయితే మీకు అనేది లింక్ అనేది యాక్టివ్ అవుతుంది, అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను, ఓకే. అది చూడండి, జనవరి 6ని మార్నింగ్ 9 AM నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. అదే నెక్స్ట్ జనవరి 11 9 AM వరకు అయితే అబ్జెక్ట్స్ లాస్ట్ డేట్ ఏంటంటే మీరు జనవరి 9 ఓపెన్ అయింది అనుకో, 6 ఓపెన్ అయింది అనుకోండి, జనవరి 6 నుంచి జనవరి 11 వరకు మీకు అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట, అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అలాగే ఆన్సర్ కేసు చూడడానికి. కింద చూడండి టైం షెడ్యూల్ చూసారు కదా, ఇక్కడ వీవింగ్ క్వశ్చన్ పేపర్స్, రెస్పాన్స్ షీట్స్ అండ్ రేసింగ్ అబ్జెక్షన్స్ చూసినట్లయితే జనవరి 6 నుంచి జనవరి 6కి 9 AMకి ఆన్వర్డ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, క్లోజింగ్ డేటు, వీవింగ్ డేటు, పేపర్స్, పేమెంట్స్ ఇవన్నీ చూసుకోండి. జనవరి 11th అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట, ఓకేనా. జనవరి 6 అయితే అఫీషియల్ అప్డేట్ వస్తుంది, నోటీస్ వస్తుంది. సో లింక్ రాగానే మీకు అనేది ఒక వీడియో చేస్తున్నాను, అది కూడా ఒకసారి ఇది అప్డేట్ వచ్చింది, అందుకోసం వీడియో చేయడం జరిగింది. ఫీజు చూడడం, మీకు అబ్జెక్షన్ ఫీజు ఉంటుంది కదా, అబ్జెక్షన్ ఫీజు 50 రూపీస్ అయితే ఉంటుంది అనమాట, ఓకే. అబ్జెక్షన్ 50 రూపీస్ అనేది ఉంటుంది. పేమెంట్ మోడ్ చూసుకోండి, ఆల్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, రూపే కార్డ్స్ ఇవన్నీ అవైలబుల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నింటిలో అయితే ఉంటాయి, ఓకే. ఒకసారి ఈ అబ్జెక్షన్ సంబంధించిన వీడియో కూడా ఒకసారి తీసుకొస్తుంది ముందు, చాలామంది అడుగుతున్నారు, ఓకే. అది చూడండి, కింద చూసారు కదా, అబ్జెక్షన్ సంబంధించిన రూల్స్ అనమాట ఇది, ఓకేనా. మీకు అనేది ఇన్ కేసు మీద లింక్ ప్రొవైడ్ అవుతుంది కదా అఫీషియల్ వెబ్సైట్ అయిన తర్వాత, క్యాండిడేట్స్ అబ్జెక్షన్ అడ్వైస్ చూసుకున్నట్లయితే డేట్ అనేది లాస్ట్ డేట్ 11 అయితే లాస్ట్ డేట్ అయితే చెప్పడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అయితే 11 అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, డేట్ అయితే ఈరోజు అయితే రావడం జరిగింది, ఓకేనా. డేట్ అయితే చూసారు కదా. యాక్చువల్గా నార్మల్ చూసుకున్నట్లయితే 5 అనమాట. 5 అంటే ముందు బిఫోర్ అయితే అవ్వడం జరిగింది, చూసారు కదా. ముందు బిఫోర్ అయితే ఇస్తారు అనమాట, నార్మల్ నోటీస్ అయితే రావాలి 5కి అయితే 6 కదా, 5 రావాల్సింది మీకు బిఫోర్ అయితే అనేది ఇవ్వడం అనేది జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో, ఓకే. అర్థమవుతుంది కదా. అది చూస్తారు కదా. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మీకు వచ్చిన రా స్కోర్ బట్టి మీరు అనేది అక్కడైతే చెక్ చేసుకోండి, ఓకేనా. మీకు 1/3 చేస్తారు, మీకు అనేది ఎంత వస్తుంది, మీరు సెలెక్షన్ అవుతారా రా స్కోర్ బట్టి ఎంత వస్తుందో నాకు ఆ రోజు అయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. లింక్ అనేది మీకు రాక నేను ఆఫీషియల్ లింక్ వస్తుంది రాగానే మీకు అనేది అప్డేట్ చేస్తాను, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, అబ్జెక్షన్ ఉంటుంది కదా, అబ్జెక్షన్కి ఏ విధంగా చేస్తారని చెప్పేసి ఇది ఒక వీడియో మేము ముందు తీసుకొస్తాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.